కేవీఆర్ అంబేద్కర్ గారిని లోపలికి రావాల్సిన ఆహ్వానిస్తున్నాము. మీడియా మిత్రులు కూడా లోపలికి రావాలండి. అలాగే అలాగే మన మధ్యన అంబేద్కర్ ఎదురంటేనే ఆయనకి ప్రాణం. అదేవిధంగా ప్రారంభించుకుంటాం. వచ్చారు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ పీఠికని మరి ప్రారంభించవలసిందిగా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా ముఖ్య అతిథులంతా కూడా తెలియజేస్తున్నాం. తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చూడండి అందరూ మార్కెట్ జైల్లో పెట్టేసి పట్టుకోండి. 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలమైన మేము ఈ దేశాన్ని రాజ్యం నిర్మించుకునేందుకు ఈ దేశ పౌరులందరికీ సాంఘిక ధర్మం ఆరాధనలతో స్వాతంత్ర్యత్వం మనందరిలో వ్యక్తి గౌరవ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వం పెంపొందిస్తూ రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించుకున్నాము. భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించుకో ప్రపంచ దేశాల్లోకెల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ దయచేసి ఉంటుందండి. కూడా ఈ అధ్యయనాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నైతిక వాళ్ళు కేవలం ఈ మతాచారానికి సంబంధించిన విలువైన తప్ప ప్రజల్లో వాళ్ళకి కావాల్సిన సాంఘిక రాజకీయ మార్పుల్లో పరిపాలనా రంగంలో తీసుకోవాల్సిన మార్పులు ఎక్కువ జరుగుతుందని ఈ వేదిక ద్వారా స్పష్టమవుతా ఉంది. మంత్రి తనకు సంబంధం లేని శాఖ గురించి మాట్లాడతారు. పర్యావరణం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సిన మనిషి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మేడం పద్మశ్రీ గారిని ఓటుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్య సీనియర్ నాయకుడు రమేష్ అధ్యక్షులు తమ్ముడు సామాజిక పోరాట అనేక సంవత్సరాలుగా దళిత ఉద్యమాల్లో సంతోష్ ప్రథమ పౌరుడు వాడి గ్రామానికి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం అంటే ఇంగ్లీష్ హిందీలో రాయబడినటువంటి చేతితో రాయబడినటువంటి రాజ్యాంగం. ఇప్పుడు చాలా మంది మేధావులు వచ్చారు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారా ఇంకొకరు రాశారా అని 75 సంవత్సరాల తర్వాత ఆయన కల్పించినటువంటి ఏదైతే ఆర్టికల్ 21 విద్య హక్కు ఉందో ఆ విద్య హక్కు ద్వారా విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు నిర్మల ఆయనే ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రాజ్యాంగం ఆధారాలతో సహా మనకే తెలియజేస్తుంది. అయితే ఇది మనం ఏ విధంగా
జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినప్పుడు అన్న పాలన్న ఇలా ఫోన్ చేసి తమ్ముడు ఇలా కార్యక్రమం అంటే నేను ఆల్రెడీ మరి డిసైడ్ చేసామన్నా తారీఖున హాల్ కూడా బుక్ చేయడం జరిగింది అంటే అది నేను కాన్స్టిట్యూషన్ బుక్స్ కొన్నాను అనుకున్నప్పుడు అని నాతో చెప్పాడు. అది కాదన్నా సమాంతర పత్రిక వాళ్ళు హైదరాబాద్ సమాంతర బుక్ హౌస్ వాళ్ళు తెలుగు అనువాదం చేశారు. ఆ తెలుగు అనువాదం యాజిటీస్గా ఇంగ్లీష్ ఎలా ఉందో ఒక్క పుల్లు కూడా పోకుండా ఆ రాజ్యాంగాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. అది ఆల్రెడీ మనకు ప్రింట్ అయి వస్తుంది. 24వ తారీఖు ఓపెనింగ్ అంటే వెంటనే వాళ్ళ మెమరీ తమ్ముడు అని చెప్తే డైరెక్ట్గా నేను అన్న సమాంతర బుక్ హౌస్ వరుణ్ గారికి యాడ్ చేయడం జరిగింది. అన్న ఇది కాస్ట్ వాస్తవంగా బుక్ కాస్ట్ 800 రూపాయలు. ఈ బుక్ కాస్ట్ని 800 అయితే బిఫోర్ ప్రింట్ అంటే ప్రింట్కి ముందు ఎవరైనా బుక్ చేసుకున్నట్లయితే ఆయనకి ఆర్థిక సపోర్ట్ కోసం 500 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోవడం అనేది జరిగింది. అప్పుడు అన్న డైరెక్ట్గా ఆయన కొన్నటువంటి పరిచయాలతో నేను ఆల్రెడీ 10,000 రూపాయలు ఆయన ఫోన్పే కొట్టడం జరిగింది. అన్న ఆయన కొన్నటువంటి ఆయన 5,000 పర్సనల్గా ఆయన ఫోన్పే కొట్టడం జరిగింది. మిగిలిన 15,000 రూపాయలతోటి మిగిలిన కాంట్రిబ్యూషన్ అంటే ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారో అలాగే సివిల్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన కొన్నటువంటి పరిచయాలతో 1,000, 2,000 అలా 25,000 రూపాయలు మొత్తం మీద ఈ బుక్కి పంపించడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇంటింటికి రాజ్యాంగం చెప్పాలి. ఇంటింటికి రాజ్యాంగం అంటే ఎవరైతే క్రైస్తవులు ఇంట్లో జై భీమ్ శ్రీనివాస చిత్తూ సార్ నేను మా తమ్ముడు రామకృష్ణ గారు వచ్చారు. ఫోటోలు దిగినటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్న కూడా అలాగే కార్యక్రమానికి ఆహ్వానించిన దళితుల చైర్మన్ గారైన ఆనంద్ గారికి, సంతోష్ గారి పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత పెద్ద మహనీయుడు అయిన ఒక రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు రాజ్యాంగ ఒక బైబిల్ లాగా మనం ఎలాగా కొలుస్తామో అదేవిధంగా మాలో ఒక భగవద్గీత ఎలా కొలుస్తామో అదేవిధంగా ఈరోజు రాజ్యాంగ బుక్ని ఒక పవిత్రగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలకి ఈ రాజ్యాంగం గురించి చెప్పాలని ఉద్దేశంతో ఈ
ఈ బుక్ని తయారు చేసి అది నా చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన్ని రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు ఈరోజు కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా ఒకే కుటుంబానికి, ఒకే కులానికి నేను వాళ్ళ వైపే ఉంటాను, ఒకే వైపు ఉంటానని అనకుండా అందరికీ కూడా నా ద్వారా న్యాయం జరగాలి, అందరి వైపు నుంచి కూడా పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంత మహనీయుడు. ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే మా నాన్న చెప్పడం జరిగింది ఇందాక. ఒక జిల్లా పౌరురాలుగా ఈరోజు ఒక మహిళగా ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అన్ని కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే, ఇలా మాట్లాడగలుగుతున్నారంటే అంబేద్కర్. ఎందుకంటే ఆయన చదువుకునే రోజుల్లో ఆయన చదువుకోవడానికి వీల్లేదు అని బయటకి పంపిస్తే ఆయన వెళ్ళిపోకుండా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు వెళ్ళిపోయి తన తల్లి చెప్పినట్టు కలుసుకొని ఉంటే ఈరోజు భారత రాజ్యాంగంలో ఇంతమందిని మనం తయారయ్యేవాళ్ళం కాదు. ఆయన గొప్పతనం ఎందుకు నన్ను రాలేరు, నేను ఏ తప్పు చేశానని ఆయన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి మనకి రాజ్యాంగం తీసుకురావడం జరిగింది. అంత మహనీయుల్ని ఈరోజు గుర్తు చేసుకొని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనకి రాజ్యాంగం వచ్చి 1949లో నవంబర్ 26లో రాజ్యాంగం సభల్లో, చట్టసభల్లో ఇది ఆమోదం పొందింది. అదేవిధంగా 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది. ఆ విధంగా మనకి ఎంతో స్వాతంత్రం రావడం, రాజ్యాంగంలో మన హక్కుల కోసం మనం పోరాడడం అనేది మనకు జరుగుతూ ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు లేకపోతే మనకి రాజ్యాంగం ఉండేది కాదు, మనం మన హక్కుల కోసం పోరాడే వాళ్ళం కాదు. కాబట్టి ఆయన ఉండడం వల్ల ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మన జిల్లా చైర్మన్గా నేను ఉన్నానంటే దానికి కారణం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి వాళ్ళ కోసం ఒక కులము, మతము, ప్రాంతము లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానమే, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని అనుకున్నారు. కాబట్టి ఒకవైపునే కాకుండా అందరికీ కావాలనే ఉద్దేశంతో ఆయన పోరాడడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఎన్నో పనులు ఆయన గుర్తించుకుంటూ ఇప్పుడు మనకే కాకుండా రాబోయే తరాల వారికి కూడా అది స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనూ ప్రతి స్కూల్లో, ఆఫీసులో కూడా ఈ రోజు నుంచి కూడా 75వ భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని, సంవత్సరం పాటు కూడా మనం జరుపుకోవచ్చని కూడా జీవో ఇచ్చింది. కానీ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తారీఖున మన భారత రాజ్యాంగ దినోత్సవం పిల్లలకి తెలిసే విధంగా ప్రతి ఒక్క చోట కూడా జరిపించాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా, మీడియా వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూడడానికి ప్రధానమైన కారణం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప జ్ఞాని, మహామేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది నేటికి. ఆ 75 సంవత్సరాల్లో కూడా ఏదైతే ఆయన రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి అమలుపరచడంలో లోపిస్తుంది ప్రభుత్వాలు. అవి తప్పనిసరిగా అమలు చేసే విధానికి మరి ప్రధానంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఉందో రాజ్యాంగ పీఠికలో పేపర్కే పరిమితం అవ్వకుండా అవి అమలు జరిగే విధానంలో
మరి ముందు ఉండాలని ప్రభుత్వాలు నేను తెలియజేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ మరి తెలియజేస్తున్నాము. అలాగే స్కూల్లో తప్పనిసరిగా కాలేజీలో కానీ హై స్కూల్ స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటాన్ని జీవిత చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలి. పొద్దుటే స్కూల్లో ప్రియాంబులు చదివించాలని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. రాజ్యాంగ ధర్మ పరిషత్తు అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఈ రోజున ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలంకరణ చేసి బైక్ ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వచ్చినటువంటి సభికులందరికీ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క పీఠికని అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలనేటువంటిది. అంతకుముందు ఉన్నటువంటిది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వలసపాద విధానం నుంచి మనం బయటపడి ఒక సంవిధానాన్ని భారతదేశం మొత్తం ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది మనకి హిందువులకైతే మరి భగవద్గీత ఉంటుంది, క్రైస్తవులకి వారి పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఉంటుంది, అదేవిధంగా ముస్లిమ్స్కి ఖురాన్ ఉంటుంది. అలా కాకోకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్, రేస్, రిలీజియన్, ఏజ్ అండ్ లాంగ్వేజ్ అన్ని వర్గాలకి సంబంధించినటువంటి అతి పవిత్రమైన పరిశుద్ధమైన భారతదేశపు గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం అని మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు. వారి యొక్క రక్తాన్ని సిరాగా మార్చి ఈ దేశ భక్తుడికి ఈ భారతదేశం ఐక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా భారత రామాయణాన్ని, బైబిల్ని, ఖురాన్ని ఎలాగైతే పారాయణం చేస్తారో భారత రాజ్యాంగ పారాయణాన్ని కూడా చేసి చిన్నప్పటి నుంచే మన విద్యార్థుల్లో కనుక భారతీయ రాజ్యాంగపు విలువలను కనుక పెంపొందింపు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళు మంచి దేశ పౌరులుగా ఉండి సమాజంలో అశాంతికి, అలజడులకి దూరంగా ఉంటూ భారత రాజ్యాంగపు విలువల్ని అందరూ నేర్చుకుని తద్వారా ఉన్నత సమాజాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగ ధర్మ పరిషత్ అనేటువంటిది పెట్టడం జరిగింది. వృక్షో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, రాజ్యాంగ ధర్మో రక్షితి రక్షితః. రాజ్యాంగ ధర్మాన్ని మనం రక్షించుకుంటే మనల్ని రాజ్యాంగం రక్షిస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం కాపాడాలి, రాజ్యాంగపు విలువల్ని మనం అందరూ అనుసరించాలి. సో సర్వే జన సుఖినో భవంతు, రాజ్యాంగ ధర్మం సర్వజన రక్ష. ఇది తెలియజేస్తూ ప్రొఫెసర్ అన్నేడి పాల్, రాజ్యాంగ ధర్మ పరిషత్ ఫౌండర్ అండ్ నేషనల్ కన్వీనర్. థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు.